నేనేమంటున్నా అంటే పిల్లల విషయంలో భయం పెట్టడం కొట్టడం కాదు. వాళ్ళకి కష్టం అనేది తెలిస్తే, కష్టం విలువ తెలిస్తే వాళ్ళు ఎట్లా జీవితం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన పక్కింట్లో ఏదో ₹1,00,000 పెట్టి ఏదో ప్రైవేట్ స్కూల్ వేసిందంటే మనం సపోజ్ చేసి మనం కూడా పనిచేస్తున్నాం. అది కాదు, మన పరిస్థితులు ఏముంది, వాళ్ళకి ఎంతవరకు ఇది. ఇప్పుడు ఈరోజు పిల్లలకి ఎట్లుంటుందంటే పక్కనోడు ఎట్లున్నాడో వాడు అదే స్థాయిలో మెయింటైన్ చేయాలని చూసుకుంటున్నాడు. కానీ ఆ పక్కలకు ఉన్న ఆదాయం ఏంది, మనకు వచ్చే ఆదాయం ఏందనే ఆలోచన వాళ్ళకి మనం కలిగిస్తలేము. అది ఎప్పుడైతే కలిగిస్తామో, ఆ కష్టం మీద ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా ముందుకు పోవడానికి ఆలోచన చేసి మన కష్టాల్లో పాలు పంచుకుంటే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ అనేది తెలియకుండా పెంచితే ఎప్పుడు నవ్వుతూ పెంచినాం అనుకో, ఎప్పుడు నేర్పిస్తే వాడు వేసుకొని చచ్చిపోతాం. ఎప్పుడు ఏడిపిస్తున్నాం అనుకో మనకి నవ్వడం తెలియకుండా పోతుంది. అందుకొరకు ప్రతి విషయంలో షేర్ చేసుకున్నా, అంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, సంస్కారం మనకి ఏం కావాలి. అసలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వామన్ గౌడ్ అన్న తెలుసు, ఆయన పిల్లలని నేను చూడలే. రమేష్ గౌడ్ తెలుసు, నా పిల్లలని ఆయన చూడలే. అంటే మన రిలేషన్షిప్ ఇప్పుడు ఎట్లుందంటే ఒక పరిధి. ఇప్పుడు అన్న సెటిల్ అయిందా, అన్న కొడుకు ఏమవుతానా ప్లాట్ కొనేటాడు, కోడలు రాకనే ఇద్దరిని అక్కడ పంపిస్తాడు. ఆ కోడలకి అన్న చుట్టాలు ఎవరు తెలియదు, అన్న బంధువులు ఎవరు తెలియదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కుటుంబం బాధ్యతలు కానీ కుటుంబం తెలిసినప్పుడు వాళ్ళు ఏంటి కుటుంబం అనే దాని మీద పోతారు. అది లేకుండా ఆఖరికి ఒంటరి జీవితాలు, ఆఖరి కులమతాలు అనేటివి కూడా ఈరోజు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న కులాలలోనే సంబంధాలు లేవు. ఇంకా కులాంతర వివాహం అంటే ఎవడు దశ ఎవడు పోతాడో తెలియని స్థితికి అయింది. కాబట్టి మనం కూడా కులం కానీ మతం కానీ దాని విలువలు తెలుపుతూ ఈ పిల్లలు దేవుడు అంటారు, అది ఏదన్నా పార్క్ అంటారు, అయినోడికి వస్తారు. అంటే అలవాటు నేర్పుతున్నాం మనం. ఇప్పుడు పిల్లలకి ఏదన్నా తిండి ఇంట్లో నువ్వు మంచి చేసి పెడితే తినబుద్ధి కాదు, అదే ఏదన్నా హోటల్లో గిట్టలు అంటే ఎంబడే తయారవుతారు. అలా ఇవన్నీ దాని నుంచి అన్ని రకాలుగా నష్టమే, ఆరోగ్యం నష్టమే, అన్ని విధాలుగా ఇది. అంటే సబ్జెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మనం అందరూ ప్రతి ఒక్కరు ప్రతి దాని మీద చెప్పొద్దు. ఒకరొకరు ఒక విషయం ఏం చెప్తే అందరు కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి చెప్తున్నా. సరే, టైం కూడా ఎక్కువ తీసుకున్నా.